యేసు కన్యకు కాదట, ఎవడో ఒక రోమన్ సోల్జర్కు పుట్టాడట. అవును, రోమన్ సోల్జర్ అని ఎందుకు అన్నాడు? రోమన్ కోమటోడు అని ఎందుకు అనలేదు? రోమన్ వ్యాపారి అని ఎందుకు అనలేదు? రోమన్ పూజారి అని ఎందుకు అనలేదు? రోమన్ సోల్జర్ అంట. వాడు వీళ్ళ బాబాయ్ తాతయ్య ఉన్నట్టుంది. ఎట్లా తెలుస్తుందండి నీకు సోల్జర్ అని? రోమన్ సైనికుడికి యేసు పుట్టాడట. అంత విధవ వాగుడు. యేసు ప్రభువారు ఏ పురుషుడికి పుట్టలేదు, పురుష ప్రమేయం లేకుండా పుట్టాడు. వాళ్ళు అన్నట్టుగా ఒకవేళ మరియమ్మ రహస్య పాపం చేసి అక్రమ సంబంధం ద్వారా గర్భం తెచ్చుకొని కని ఉంటే ఆయన సమాధి నుండి లేచేవాడు కానే కాదు. సమాధిలో మరణం ఆయన్ని పట్టుకొని బంధించడానికి ప్రయత్నం చేసిందట. దానికి పట్టు దొరకలేదట యేసు మీద. అపొస్తలుల కార్యాలు 2:24 మరణము ఆయనను బంధించి ఉంచుట. అందరూ నాతో పాటు చెప్పండి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మళ్ళీ చెప్పండి, మరణము ఆయనను యేసును బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకు అసాధ్యం? అందరినీ బంధించింది. అశోక చక్రవర్తి, విక్రమాదిత్యుడు, గౌతమ బుద్ధుడు, అలెగ్జాండర్ ది గ్రేట్, చాలామంది చక్రవర్తులు, మహానుభావులు, అందరినీ బంధించిందిగా మరణం. ఒక యేసునే ఎందుకు బంధించలేకపోయిందంటే ఈ బ్రీడు వేరు, ఈ విత్తనం వేరు. ఈ శరీరంలో పాప మరణ నియమము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు యూనిక్ పర్సన్, అసమానుడు, ఎవరితోనూ పోల్చడానికి వీలు లేనటువంటి సర్వోన్నతమైన పరిశుద్ధమైన జన్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు కన్యకు పుట్టి ఉండకపోతే నేను ఆయనను రక్షకునిగా అంగీకరించను. యేసు కన్యకు పుట్టి ఉండకపోతే నిన్ను నన్ను ఎవరిని ఆయన రక్షించడానికి సరిపోడు. వేస్ట్. యేసు నమ్మడం, యేసు కొరకు తన్నులు తింటాం వేస్ట్. I don't want to believe in a Savior who is not born of a virgin. కన్యకు పుట్టని రక్షకుడు నాకు వద్దు. అట్లాంటి బోల్డ్ మంది ఉన్నారు. మామూలుగా మగోళ్ళకి ఆడోళ్ళకు పుట్టినోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈయనెందుకు రక్షకుడు కాడు? అందరిలాగా పుట్టలేదు గనక ఈయన నాకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధంగా పుట్టి ఊరుకోలా. మనందరి పాపాలు ఆయన మీద మోసుకొని మనము పొందవలసిన శిక్షను పొంది మరణించి మన మీద రుణము లేకుండా మన అప్పంతా తీర్చేశాడు. మన రుణపత్రము మీద ఉన్న రాతను చెరిపివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చచ్చిపోయి ఊరుకోలేదు. చచ్చిపోయి ఊరుకున్న యేసు నాకు అక్కర్లేదు. చచ్చిపోయి ఊరుకున్న యేసు నన్ను రక్షించలేడు. చచ్చిపోయి ఊరుకున్న యేసును నేను ప్రకటించను. ఎందుకంటే చచ్చిపోయి సమాధిలో మట్టికి మన్నైపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవతార పురుషులందరిది అదే కథ. చచ్చిపోయారు, సమాధిలోకి పోయారు, మళ్ళీ రానేలేదు. మరి ఈయన గొప్పతనం ఏంటి? ఈయన ఎందుకు ప్రకటించాలి నేను? నీతులు చెప్పాడా? నీతులు బుద్ధుడు కూడా చెప్పాడండి. నాకు అట్లాంటి యేసు అక్కరే లేదు. నేను యేసుని ఎందుకు నమ్మాను,
యేసు నన్ను ఎందుకు క్షమించగలిగాడు, ఎందుకు రక్షించగలిగాడు, ఎందుకు విడిపించగలిగాడు, ఎందుకు నాకు కొత్త బుద్ధిని ఇవ్వగలిగాడంటే ఆయన మరణమును గెలిచి లేచాడు గనుక నన్ను రక్షించుటకు సమర్థుడయ్యున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.